భక్తికి సంబంధించిన కార్యాలు చేస్తున్నాం కానీ వాక్యాన్ని అనుసరించే జీవితం మాత్రం లేకపోయిందేమో. చర్చికి వెళ్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. ఆ యవనస్తులు చెప్పారట, నేను ఉపవాసం ఉంటున్నాను, దశమాత్మ ఇస్తున్నాను, సబ్బాత్ దినమును ఆచరిస్తున్నాను. ఆయన అడిగి వచ్చి యేసు దగ్గరికి వచ్చి నిత్య జీవం కావాలి అంటున్నాడు. కానీ నిత్య జీవానికి సంబంధించిన కార్యములు చేయాలంటే చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన గురి వేరు. దేవుడు అంటే నమ్మకం ఉంది, సబ్బాత్ పాటిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. భక్తికి సంబంధించిన ఈ పై కార్యాలన్నీ పై చూడడానికి ఎంతో భక్తిపరుడుగా కనిపిస్తున్నాడు. కానీ అతని హృదయంలో దేవుడి ప్రేమ లేదు, అతని హృదయంలో క్షమించే గుణం లేదు. యేసుకు పోలిన స్వభావములు. ప్రభువుకి రాసిన పత్రికలో దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, వారి మనస్సులో దేవుడికి జ్యోతి మనలకపోయేది కనుక. యేసయ్యకి మన మనసులో చోటు లేకపోతే, యేసయ్య వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే వేరేవి చోటు చేసుకుంటాయట. అక్కడ అంటాడు, చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. యేసయ్య ఉండవలసిన చోటది, యేసయ్య వాక్యం నిలవలసిన చోటది. ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు? ఉపవాసంతో వచ్చారు కదా, కాసేపు ప్రార్థన చేద్దాం, విన్న వాక్యం కోసం ప్రార్థన చేద్దాం, వేరేవన్నీ వదిలేయి. మీ బాధలు, మీ దుఃఖాలు, మీ కష్టాలు, మీ నష్టాలు ఇవన్నీ ఒక అరగంట సేపు పక్కన పెట్టారు. కన్నీటితో ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాలని మీకు తలచినట్లయితే, దేవుడి నీతి పట్ల ఆలోచన లేకపోయింది ఎక్కువైపు. అది ఒక కలుపు మొక్కలాగా దేవుని సంఘంలో కలుపు మొక్కలాగా ఉండిపోయాలి. అగ్నిగుండానికి ప్రయాణం, చర్చికి వస్తూ కూడా అగ్నిగుండం వైపు ప్రయాణం చేస్తున్నానే నా పరిస్థితి, నా దౌర్భాగ్య స్థితి నీవు గమనించినట్లయితే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగు. ఈరోజు యేసయ్యకి అనగానే ప్రభా నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి ప్రభా.